మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వేదికగా ఈ నెల 14న బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించనున్నామని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 1000 మంది కార్మిక సంఘం ప్రతినిధులతోటి నిర్వహించనున్న మహాసభల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, ఏబీకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే, తూర్పు రామరెడ్డి పాల్గొననున్నారని తెలిపారు. సింగరేణిలోని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా మహాసభల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సింగరేణికి వచ్చిన లాభాల్లో నుంచి కార్మికులకు వాటా వెంటనే చెల్లించాలని, సొంతింటి కలను నెరవేరుస్తూ యాజమాన్యం 250 గజాల స్థలాన్ని కార్మికునికి కేటాయించి 50 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలని, కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం రాయితీ నుండి కార్మికులకు చెల్లించాలని యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. కార్మిక వర్గానికి నష్టం కలిగించే సర్క్యులర్లను యాజమాన్యం వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను హైపవర్ కమిటీ వేతనాల అమలుకు జీవో నెంబర్ 22 అమలు చేస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతామని 8 నెలలు అయినా జాడలేదని ఆరోపించారు. ఈ విషయాలన్నింటిపై మహాసభల్లో చర్చించడం జరుగుతుందని తెలిపారు. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ద్వైవార్షిక మహాసభల్లో కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 14వ తారీఖున సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ 28వ ద్వైవార్షిక మహాసభలు శ్రీరాంపూర్లో ఉంటాయి. ఈ మహాసభలకు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు హాజరవుతూ ఉన్నారు. అట్లనే భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్మోహన్ గారు, అఖిల భారతీయ కదాన్ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే గారు, సిఎంపిఎఫ్ ట్రస్టీ బోర్డు మెంబర్ ఆశీష్ మూర్తి గారు పాల్గొంటున్నారు. దాదాపు 1000 మంది కార్మిక ప్రతినిధులతో ఈ మహాసభను నిర్వహిస్తూ ఉన్నాం. సింగరేణిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఈ మహాసభల ద్వారా తీర్మానాలు, మనకు సంబంధించిన సొంతింటి పథకం అమలు చేయడానికి, సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆదాయ పన్ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్న నేపథ్యంలో మనకు ప్రతి సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని సింగరేణి యాజమాన్యం స్వయానా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ప్రకటన చేసిండ్రు. దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వాస్తవ లాభాలను ప్రకటించాలంటున్నాం. దానికి సంబంధించిన 40% వాటాను కార్మికులకు జాప్యం లేకుండా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే ఈ టర్నోవర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా గట్టే 18 రకాల పన్నుల రూపేణ మనము 2,800 కోట్లు, 3,000 కోట్లు, 3,200 కోట్లు చెల్లిస్తూ ఉన్నాం పన్నుల రూపేణ. ఈ టర్నోవర్ నుంచి వెళ్ళి ఈ పన్నుల రూపేణ చెల్లిస్తున్న ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి దాదాపు సుమారుగా 3,600 కోట్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దాంట్లో నుంచి వెళ్ళి సింగరేణి కార్మికులకు పడే ఆదాయ పన్ను 274 కోట్లు, 276 కోట్ల సంఖ్యను బట్టి మనం రమారమి లెక్కలు తీసి రియంబర్స్మెంట్ ప్రకటించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ పరంగా తీర్మానం చేయబోతా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో బిఎంఎస్ నాయకులు మాదాసు రవీందర్, ఆకుల హరిన్, హర్కల ప్రసాద్, కోటయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.